రైట్. సిగ్గు శరణ్ మానవ అభిమానం లేని పాక్. ఎస్, నేను మళ్ళీ అంటున్నాను, సిగ్గు శరణ్ లేని పాక్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా నవ్వుతాడు. ఎందుకంటే మరోసారి యుద్ధానికి తహతలాడుతోందట పాక్. ఆపరేషన్ సింధూర్ ఆ పేరు వింటేనే వణికి గజగజలాడిపోతూ ఉంటుంది ఈ పాకిస్తాన్. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ దెబ్బకి తోక ముడిచి పారిపోయారు. డమ్మీ మిసైల్స్ అన్నీ కూడా మన మీద ప్రయోగించారు. అన్ని పనికిమాలిన మిసైల్సే. ఒక్కటంటే ఒక్క మిసైల్ కూడా మన భారత్పై కనీసం ఒక్కళ్ళ వెంట్రుక కూడా పీకలేకపోయింది. కనీసం ఒక్క లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. మరి ఈ పరిస్థితుల్లో మరోసారి యుద్ధానికి తహతలాడుతున్నామని చెప్పి పాక్ ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్ను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ కూడా తయారు చేస్తోందట. ఎన్ని మిసైల్స్ తయారు చేస్తారు? అందులో చైనా వాళ్ళు ఇస్తున్న మిసైల్స్ ఎన్ని మనకు తెలుసు. చైనా పటాకులు వాటి ఎఫెక్టివ్నెస్ ఎంతో మనకు తెలుసు. ఎంత అద్భుతంగా పనిచేస్తాయో మనకు తెలుసు. వీళ్ళు మన భారత్ మీద ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ని తిప్పికొట్టడానికి గత నెలలోనే, నాట్ ఈవెన్ 1 month ఇది సో గత నెలలోనే ఎన్నో మిసైల్ ప్రయోగించారు. కనీసం ఏమన్నా పీకగలిగారా భారత్ని? కనీసం ఒక్క లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. సో భారత్ని లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ తయారీ అని చెప్పి ప్రకటనలు కూడా ఇస్తుందట. అలాగే రహస్యంగా బాలిస్టిక్స్ మిసైల్స్ రెడీ చేస్తుందట పాక్. ఇది వినడానికి చాలా 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 హాస్యాస్పదంగా ఉంది. కేవలం మన ఇండియన్స్కి మాత్రమే కాదు, పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసి ఏదో ఇండియాని ఇచ్చేసేస్తాను అంటే వినడానికి ఇక్కడ ఎవరు కూడా గాజులు దొరుకులేరు. ఎందుకు చెప్తున్నానంటే ఇండియా ఈజ్ ద మోస్ట్ వెపన్లీ పవర్ఫుల్ కంట్రీ. ఎందుకంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంట్రీస్. ఆ విషయం మీకు కూడా తెలుసు, సిగ్గులేని పాక్ కూడా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఏవైతే మిసైల్స్ ప్రయోగిస్తారో వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా 100% మళ్ళీ మాట్లాడితే 200% మనం తిప్పి కొట్టగలిగాం. అయితే రహస్యంగా ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ కూడా రెడీ చేస్తున్నారట. 5500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తోంది. పాక్ చర్యలను పసిగట్టాయి అమెరికా నిఘా సంస్థలు. సో నిఘా సంస్థలు ఆల్రెడీ పాక్ చర్యలను పసిగట్టాయి. గతంలో మనకు తెలుసు అమెరికా పాత్ర, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కేసు తీసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో కొన్ని ట్రంప్పై విమర్శలు కూడా వెలువెత్తాయి. ఎందుకంటే అమెరికా పాత్రపై కూడా ఒకంత అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి, చాలా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఒక రకంగా అమెరికా డ్యూయల్ టంగ్ అంటే 2 నాలుకల పాత్ర పోషిస్తోంది. ఒకవైపు పాక్ చర్యలను అడ్డుకుంటూనే, పాక్ కవ్వింపు చర్యలు ఏవైతే చేపట్టిందో, పెహల్గాం ఎన్కౌంటర్ అనుకోండి, దాన్ని ఒకవైపు ఖండిస్తూనే మరోవైపు పాక్ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండైరెక్ట్గా సమర్థించింది అని చెప్పి కూడా కొన్ని టాక్స్ వచ్చాయి, ముఖ్యంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో. ఎందుకంటే ట్రంప్ యొక్క వ్యాపార చర్యలు ఇవన్నింటినీ కూడా పోగొట్టకూడదు అనుకున్నాడా అని కొన్ని అనుమానాలు వచ్చాయి. సరే, ఆ వాదన పక్కన పెట్టినప్పటికీ పాక్ చర్యలను పసిగట్టినటువంటి అమెరికా నిఘా సంస్థలు ఇప్పుడు ఏమున్నాయంటే ముందస్తుగానే వార్నింగ్ ఇస్తున్నాయి. హే పాక్, అణ్వాయుధ ప్రత్యర్థిగా మిమ్మల్ని పరిగణిస్తాం, గుర్తిస్తాం, బీ కేర్ఫుల్ గోయింగ్ ఫార్వర్డ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అణ్వాయుధాలని ప్రేరేపించవద్దు. ఎందుకంటే ఆల్రెడీ సీజ్ ఫైర్, శాంతి ఒప్పందం ఇంతకుముందే కుదుర్చుకున్నాం. ఎందుకంటే ఆపరేషన్ ఇండియా తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలదు, ఎంతటి ప్రత్యర్థినైనా మట్టు పెట్టగలదు అని చెప్పి మొత్తం నాట్ ఓన్లీ అమెరికా, యావత్ ప్రపంచం కూడా తెలుసు. సో భారత్ యొక్క పవర్ ఏంటో ముందే ట్రంప్కి తెలుసు. ఆయన పైకి ఏవో ప్రగల్భాలు పలికాడు. అతను ఏదో పెద్ద శాంతి దూతగా అతను నెలకొల్పుకోవడానికి ఏదో పెద్ద క్రెడిట్ కొట్టేయడానికి కూడా ట్రై చేశాడు. సరే, ట్రంప్ పాత్ర అనేది పక్కన పెడితే పాక్ను అణ్వాయుధ ప్రత్యర్థిగా మాత్రం ఖచ్చితంగా గుర్తించి తీరుతామని చెప్పి ఇప్పటికే అమెరికా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రైట్ సో పాక్ను అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని చెప్పి అమెరికా ఇప్పటికే వార్నింగ్స్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకొకసారి కవ్వింపు చర్యలకు కానీ ఇంకా న్యూక్లియర్గా అంటే ఒక రకంగా న్యూక్లియర్ వైపు నుంచి ప్రొవోకింగ్ యాక్టివిటీస్ ఏదైనా సరే, నాట్ ఓన్లీ ఆన్ భారత్, నాట్ ఓన్లీ ఆన్ ఇండియా, ప్రపంచ దేశాల్లో ఎవరితో అయినా ఈ అణ్వాయుధ చర్యల్ని ప్రేరేపిస్తున్నట్లుగా, ఇంకెవరితో అయినా జత కడుతున్నట్లుగా కూడా తెలిసినా కూడా అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తించి తీరుతాం. వీ విల్ సర్టిఫై యూ యాజ్ ఏ అగేన్స్ట్ ది న్యూక్లియర్ కంట్రీ. ఈ రకమైనటువంటి ఒక సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసి మీ మీద ఒక ముద్ర వేసేసి పక్కన పడేస్తామని చెప్పి ఈసారి మాత్రం అమెరికా చాలా సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా నిఘా సంస్థలు
రైట్. ఇక ఇదే విషయంపై పాక్ను అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని చెప్పి ఒక పక్కన అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనకి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు రెడీగా ఉన్నారు. మధు, ముఖ్యంగా చెప్పండి, ఒకవైపు బాలిస్టిక్ మిసైల్స్ ఇవన్నీ కూడా పాక్ రెడీ చేసుకుంటోంది అన్నారు. ముఖ్యంగా మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఎన్ని రకాల మిసైల్స్ మన మీద ప్రయోగించారు. వాళ్ళ మిసైల్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి. చైనా ఏమంటారు, టపాకాయల కంటే కూడా ఘోరంగా అవి విఫలమయ్యాయి. చిన్నపిల్లలు ఆడుకున్నారు వాళ్ళు ప్రయోగించినటువంటి మిసైల్స్ కానివ్వండి, వాళ్ళు డ్రోన్స్ కానివ్వండి, వాటితో ఏ ఒక్కటి కూడా పనిచేయాల. మరి ఈ నేపథ్యంలో దీని గురించిన అప్డేట్ మీ దగ్గర ఏముంది? ఎగ్జాక్ట్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత సీక్రెట్ గా బాలిస్టిక్ మిసైల్స్ రెడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. దీని రేంజ్ 5,500 కిలోమీటర్లు. అంటే భారతే కాదు, అమెరికాను కూడా రేపు ఫ్యూచర్ లో టార్గెట్ చేసేటువంటి పరిస్థితి. అంత సుదూరమైనటువంటి టార్గెట్ ను రీచ్ అయ్యేలాంటి బాలిస్టిక్ మిసైల్స్ ని పరీక్ష చేశారు. అంటే పాకిస్తాన్ చర్యలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీల ద్వారా ఈ సమాచారం బయటికి పొక్కింది. దీని మీద ఆరా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్ ను అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామనేటువంటి అమెరికా హెచ్చరిక కూడా జారీ చేసింది. ఒకవైపు ప్యాంపరింగ్ చేస్తా ఉంది అమెరికానే పాకిస్తాన్. నిధుల విషయంలో కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని పిలిచి అభినందించడం కావచ్చు, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇలాగే పాకిస్తాన్ ని ఫ్రీగా చూసి చూడనట్టు వదిలేస్తే రేపు ఫ్యూచర్ లో ఇతర దేశాల పైన అనూహ్యంగా దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమెరికా అగ్రదేశం అని టంకలు గుద్దుకున్న అమెరికా పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను అరికట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది. అంతో ఇంతో పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయగలిగినటువంటి ఏకైక దేశం ఒక భారత్ మాత్రమే. మనం చూసాం డైరెక్ట్ గా 100కు పైగా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం కావచ్చు, వారి శిబిరాలని పూర్తిగా నాశనం చేయడం కావచ్చు, ఇలాంటి ఘటనలు మనం చూసాం. సో ఇప్పుడు బాలిస్టిక్ మిసైల్స్ డైరెక్ట్ గా అణు ఆయుధాలకు సంబంధించినటువంటిది 5,500 కిలోమీటర్ల రేంజ్ కి సంబంధించినటువంటి మిసైల్స్ రెడీ చేయడం అంటేనే మనం దీంట్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళ కుట్ర బుద్ధి. మొన్న చూసాం ఒకవైపు ఇరాన్ కు మద్దతు ఇస్తామని చెప్తూనే మళ్ళీ అమెరికా ఇన్వాల్వ్ కావడంతో మద్దతు ఇవ్వట్లేదని తటస్థంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఉగ్రవాదులను పోషించొద్దు, వారిని దూరంగా ఉంచండి అని భారత్ చేసినటువంటి సూచనకి మరొక ముస్లిం దేశం టర్కీ వారికి మద్దతు ఇచ్చింది, మిసైల్స్ ఇచ్చింది. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి దిశగానే ఈ దేశాలన్నీ ముందుకు పోతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అందులో భాగంగానే బాలిస్టిక్ క్షిపణి జరిగింది అనుకోవచ్చు. మరి అమెరికా ఇట్లాంటి వాటిని చూస్తూ ఉండమని చెప్తా ఉన్నాం, కానీ ఫ్యూచర్ లో దానిపైన ఎలాంటి ఆంక్షలు ఉంటాయి, ఎలాంటి సహాయ నిరాకరణ ఉంటుందో చూడాలి. అంటే మధు, బేసిక్గా చెప్పండి, అమెరికా పాత్ర కొద్దిగా ద్వంద్వ వైఖరిగా ఉందని చెప్పి మనం ఇంతకుముందు కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కానివ్వండి, ట్రంప్ చేసినటువంటి వివిధ రకాల వ్యాఖ్యల నేపథ్యంలో కానివ్వండి, అమెరికా అనేది డ్యూయల్ రోల్ పోషిస్తుంది సమ్వాట్. ఎందుకంటే డ్యూయల్ టంగ్డ్ అంటే ఒక రకంగా పైకి ఏదో పెద్ద శాంతిదూతగా వ్యవహరిస్తూ ఇవి ఇంకొక రకంగా ఇంకో వైపు నుంచేమో పాక్ మాత్రం సీరియస్ వార్నింగ్స్ ఇస్తున్నాం అని చెప్తుంది. ఇవి నమ్మశక్యంగా ఉన్నాయంటారా? యాక్చువల్లీ మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తా ఉంది అమెరికా. చాలా స్పష్టంగా గతంలోనే చూసాం. ఒకవైపు యుద్ధాన్ని నేనే ఆపాననేటువంటి స్టేట్మెంట్, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్ విషయంలో కూడా అలాంటి స్టేట్మెంట్లే. అటు అమెరికా పాకిస్తాన్ వైఖరిని ఖండిస్తున్నామని చెప్తూనే పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం అందించడం, తర్వాత వారితో సన్నిహితంగా ఉండడం, ఇది ఖచ్చితంగా 2 నాలుకల ధోరణి కనిపిస్తా ఉంది. మరి ఈ వైఖరి, ఈ మిసైల్ క్షిపణి విషయంలో అమెరికా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది కూడా చూడాల్సి. అంటే ముఖ్యంగా అమెరికా అయితే యాక్చువల్గా బికాజ్ కొంత నమ్మే పరిస్థితుల్లో అయితే భారత్ లేదు. సో అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అమెరికా రహస్య వర్గాలన్నీ కూడా ఇవి ఛేదించాయి, పాక్ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంది అని చెప్పి మరి ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందడంలో కెన్ వి బిలీవ్ దాట్ యాక్చువల్లీ ఈజ్ ఇట్ కంప్లీట్లీ జెన్యున్? అంటే అమెరికాకు సంబంధించినటువంటి దేశం అంటే అన్ని దేశాలపైన నిఘా ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూసాం ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తున్న సందర్భంలో కూడా చుట్టుపక్కల అంతా కూడా అమెరికన్ బేస్లు, ఎయిర్ బేస్లు కానీ, అమెరికాకు సంబంధించినటువంటి ఆయిల్ బేస్లు కానీ, రక్షణ శిబిరాలు కానీ, ఇవన్నీ మనం అక్కడ చూసాం. ప్రతి దేశం చుట్టుపక్కల అలర్ట్ గా అమెరికా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఉపగ్రహాల ద్వారా ఏ దేశంలో ఏ మూవ్మెంట్ జరుగుతా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అవుతా ఉంటుంది. మేబీ అమెరికాకు సంబంధించిన రహస్య నిఘా సంస్థల ద్వారా ఈ విషయం బయటికి పొక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఫ్యూచర్ లో కూడా అన్ని దేశాలపైన నిఘా ఉంచడానికే అమెరికా తహతహలాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూసాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో కూడా భారత్ పాక్ మధ్యలో దూరే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కానీ ఇలా అన్ని దేశాల
సంబంధించిన వాటిలో ఏదో ఒక రూపంలో అక్కడికి ఎంట్రీ అయ్యేటువంటి పరిస్థితి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ పాకిస్తాన్ అమెరికాకు సంబంధించినటువంటి ఫ్యూచర్ లో కనుక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఆ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియాలి. ఇప్పటివరకు అయితే పాకిస్తాన్ పైన పెద్దగా ఆంక్షలు పెట్టింది అమెరికా ఎక్కడ కనిపించలేదు పెద్దగా ఓపెన్ గా. మరి బాలిస్టిక్ సంబంధించినటువంటి రెడీ చేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ పైన ఎలాంటి ఆంక్షలు ఉంటాయి, ఎలాంటి చర్యలు ఉంటాయి అమెరికా నుంచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద రహస్యంగా పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్స్ రెడీ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అమెరికా అయితే చాలా సీరియస్ వార్నింగ్స్ అయితే జారీ చేసిందని చెప్పి తెలుస్తోంది. అలాగే అట్ ది సేమ్ టైం అమెరికా చాలా రహస్యంగా పాకిస్తాన్ లాంటి కంట్రీస్పై ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అనుకోవచ్చు, లేదంటే ఇటువంటి అణ్వస్త్ర ఆయుధాలను ఏవైతే డెవలప్ చేస్తున్నాయో ఈ కంట్రీస్ అన్నిటి మీద కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి అమెరికన్స్ యాజ్ యూజువల్గానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి భారత్ను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ తయారీ చేస్తుంది అంటున్నారు పాక్. రహస్యంగా బాలిస్టిక్ మిసైల్స్ రెడీ చేస్తుంది అంటున్నారు. 5,500 కిలోమీటర్ల దూరంలో, ఏకంగా 5,500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఛేదించేలా ఇప్పుడైతే ప్లానింగ్ చేస్తోందట. మరి ఈ పాక్ చర్యలను ముందుగానే అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టాయి, స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాయి. మరి పాకిస్తాన్, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీరందరూ కూడా పాకిస్తాన్ భవిష్యత్తులో అంత ఎఫెక్టివ్గా మన ఇండియన్స్నే ఎదిరించగలరు అని మీరు అనుకుంటున్నారా? అసలు మీరు బేసిక్గా ఏమనుకుంటున్నారు? ప్రధానంగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.